కేసీఆర్ కోవర్ట్ శాఖ ముగిసిపోయింది. ఎవరైతే ఇంతకు ముందే బీఎస్పీ అంటూ మొన్నటిసారి కాంగ్రెస్కున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు చేల్చడానికి ప్రయత్నించి ప్రవీణ్ పెద్ద ఎత్తున హడావిడి చేశారు, ఐపీఎస్ అధికారి. ఆయన చేసినటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. ఆయన ద్వారా కేసీఆర్ చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. ఆయన ద్వారా ఏదైతే స్వోరో అని పెట్టించి హిందువుల్ని దూషించేటటువంటి కార్యక్రమాన్ని ఈయనే నడిపించారనడానికి సాక్ష్యం ఇప్పుడు ఆ ప్రవీణ్ కుమార్ వచ్చి బీఆర్ఎస్లో చేరడం. బీఎస్పీతో పొత్తు అన్నప్పుడే నేను మొన్నే చెప్పా ఇదో పెద్ద డ్రామా అన్నటువంటి. ఇప్పుడు అదే నిజమైంది. ఒకటి ఇక్కడ ఇద్దరు కలవడం ఒక ఎత్తు, బీఎస్పీ అధినాయకత్వం గ్రహించింది ఈయన స్వార్థానికి పార్టీని వాడుకోవడం కుదరదని. అందుకే 17 స్థానాల్లో కూడా పోటీ చేస్తామని బీఎస్పీ తేల్చి చెప్పింది, ఈయన పని చూసుకోమని చెప్పింది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వెళ్ళిపోయి మళ్ళీ కేసీఆర్తో కలిసి ఎన్నిసార్లు అడిగిన అపాయింట్మెంట్లు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు వరుసపెట్టి ప్రవీణ్ కుమార్కి అపాయింట్మెంట్లు ఇచ్చి తనని తాజాగా అభ్యర్థిగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయించబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసం వీడిందనమాట. అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీఎస్పీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పనిచేసినటువంటిది కాస్త ఇప్పుడు పోయేటప్పటికి ముసుగు తీసి నేరుగా బీఆర్ఎస్లో చేరుతున్నారు, నాగర్ కర్నూలు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.